హాయ్ ఎవ్రీవన్. ఈ పాడ్కాస్ట్లో మనం చాట్ జీపీటీ గూగుల్ని రీప్లేస్ చేస్తుందా భవిష్యత్తులో అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చాట్ జీపీటీ ట్రెండ్ అవుతుంది కదా, ఇది ఒక చాట్ బోట్. దీన్ని అందరూ ఇప్పటి వరకు తయారు చేసిన చాట్ బోట్లలోకెల్లా బెస్ట్ చాట్ బోట్ అని అంటున్నారు. ఈ చాట్ జీపీటీలో మనం ఏమైనా క్వశ్చన్ అడిగినా అది మనకు వెంటనే ఆన్సర్ చేస్తుంది, మంచిగా ఒక గైడ్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ G20 ఉందనుకోండి, G20 అంటే ఏంటి అని టైప్ చేస్తే అది వెంటనే G20 అంటే ఏంటో చెప్తుంది. అందులో ఏమేమి కంట్రీస్ ఉంటాయని అడిగినా కూడా చెప్తుంది. ఇలాంటివన్నీ కూడా అది వెంటనే ఆన్సర్ చేసేస్తుంది. కాబట్టి అందరూ ఏమంటున్నారంటే ఇంకా ఇంటర్నెట్ యూజర్స్ అంతా కూడా గూగుల్ బదులు చాట్ జీపీటీనే వాడతారు, ఇంకా గూగుల్ పని అయిపోయినట్టే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ చాట్ జీపీటీ ఎలా ఆన్సర్ చేస్తుంది అని అంటే, దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశారనమాట, ఒక నాలెడ్జ్ బేస్ లాగా. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి 2021 ఇన్ఫర్మేషన్ వరకే ఉంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా-యుక్రెయిన్ వార్ గురించి అడిగితే అది చెప్పలేదు, ఎందుకంటే 2021లో ఇంకా వార్ స్టార్ట్ అవ్వలేదు కదా అలా. కాబట్టి ప్రస్తుతానికైతే ఇది గూగుల్కి పోటీ అయితే కాదు, ఎందుకంటే గూగుల్లో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు 1 minute క్రితం జరిగింది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తారు కానీ అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం చూడరు కదా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఎవరైనా రాసిన కంటెంట్ అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది. దానివల్ల మోస్ట్లీ అవి కరెక్ట్ అయి ఉంటాయి, ఎవరైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ రాస్తే తప్ప. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసే ఇలాంటి చాట్ జీపీటీ ఇలా చాట్ బోట్లు అది నిజమా కాదా ఏంటి అని అనలైజ్ చేసే కెపాసిటీని కలిగి ఉండవు. కేవలం అందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిందో దాన్ని బట్టి అది అనలైజ్ చేసుకొని ఆన్సర్స్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ చాట్ జీపీటీ ఇంటర్నెట్లో దేని గురించి సెర్చ్ చేయలేదు. కాబట్టి చాట్ జీపీటీ గూగుల్కి ఇప్పుడే పోటీ అయితే అవ్వదు. అయితే ఇది GPT-3 అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీద రన్ అవుతుంది. ఇంకో కొన్ని మంత్స్లో కొత్త వర్షన్ రాబోతుంది ఈ LLMకి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి. అది GPT-4, ఇంకా అడ్వాన్స్డ్ రాబోతుంది. అంతేకాకుండా దీనికి ఇన్వెస్టర్ మైక్రోసాఫ్ట్, గూగుల్కి కాంపిటేటర్. ఒకవేళ వాళ్ళు దీన్ని మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన బింగ్కి కనెక్ట్ చేసి గూగుల్ కన్నా ఇంకా మంచి సెర్చ్ ఇంజిన్ లాగా దాన్ని తీర్చిదిద్దితే అప్పుడు ఇది గూగుల్కి చాలా గట్టి పోటీ ఇవ్వచ్చు. అయితే గూగుల్ కూడా ఎప్పటి నుంచో లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ అనే ఒక చాట్ బోట్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. ఇది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీద రన్ అవుతుంది. కాబట్టి మైక్రోసాఫ్ట్ అలా లింక్ చేస్తే గూగుల్ కూడా దానికి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇలా గూగుల్కి కాంపిటీషన్ రావడం ద్వారా యూజర్స్కి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇలా పోటీ ఉన్నప్పుడు యూజర్స్ వాళ్ళ ప్లాట్ఫామ్నే వాడాలి అని చెప్పి ఇంకా యూజర్స్కి హెల్ప్ చేసేలాగా ఫీచర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా పోటీ ఉండడం అనేది సామాన్య ప్రజలకైతే మంచిదే. ఇది ఈ టాపిక్ గురించి. ఈ కంటెంట్ మింట్ న్యూస్ పేపర్లో పడిన విల్ చాట్ జీపీటీ రీప్లేస్ గూగుల్ యాజ్ అవర్ గో టు వెబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ అనే ఆర్టికల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ 23 December 2022 పబ్లిష్ అయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.